పెద్దోళ్ళు మేము ఎడిటర్ల స్థాయిలోకి పోయినాం కాబట్టి మమ్మల్ని విమర్శిస్తారా అంటారు. ఈ విమర్శకు మరి ఏం చెప్పాలో అర్థం కాదు. వరదల్లి మురళి గారు సాక్షి పేపర్ ఎడిటరు ఏం చేశారంటే ఏదో చంద్రబాబు నాయుడు విమర్శించడం కోసం కాషాయ దళానికి కర్తవ్యం ఉత్తరాదిన బలపడడం కోసం 3 దశాబ్దాల కిందనే మతాన్ని రాజకీయాల్లోకి లాగిన ఘనత పార్టీదేట. ఎడిటర్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు మతాన్ని రాజకీయాల్లోకి ఎవరు లాగారు? 1947లో భారతదేశ విభజన ఎవరి కోసం సాగింది? భారతదేశ విభజన ఎవరి కోసం సాగింది? మతాన్ని రాజకీయాల్లోకి వాళ్ళు లాగిరా? అంటే హిందువుల కోసం మాట్లాడితే మతాన్ని రాజకీయంలోకి రాగినట్ట. ముస్లింల కోసము మహాత్మా గాంధీ నేను 2 చెంపలు ఇస్తా 30 కోట్లు ఇవ్వాలి, ముస్లింల కోసం అవసరమైతే మన ఆస్తినంతా పోగొట్టుకున్న తప్పు లేదని మాట్లాడినటువంటిదేమో కరెక్టా? ముస్లింల కోసం ఈ దేశ విభజన జరిగితేనేమో తప్ప. మతాన్ని లాగింది ఎవరు? మతంతో వాళ్ళ మజ్లిస్ గెలిచింది. దాని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారా? మీరు మీ స్థాయిలో ఉన్నారు కదా, మాట్లాడాలి కదా. మీరు చంద్రబాబు నాయుడిని విమర్శించడం కోసం ఇక్కడ హిందువులను కించపరచాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇగో ప్రతి ఒక్కరికి ఇదే మాట, ఇదే దమ్ము. మజ్లిస్ కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని వాడుతుందని రాయగలరా? ఇక్కడ రాసినటువంటి దాంట్లో కూడా అదే ఉంది. ఋగ్వేదంలో ఇంకేదో ఉందని. ఎన్నడన్నా ఋగ్వేదం చదివిందా? ఎవడో ఒకడు రాసి రాహుల్ సాంకృత్య అనేటోడు ఋగ్వేదంలో ఇంకేదో రాసిండట. వృషభం అనేటువంటి దానికి మీకు అర్థం కూడా తెలియదు, ఆ పద్ధతి కూడా తెలియదు. వేదంలో ఇంద్రుడు సోముడు ఏదో తాగిండు, ఆయనే సోమాన్ని తాగుతున్నావు, నిద్రపోయినవు, వృషభాన్ని నీకోసం వండుతున్నారు, ఆహారాన్ని తింటున్నావని రాహుల్ సాంకృత్య అనేటువంటి రాసినట. దాన్ని వీళ్ళు మద్దతు తెలుపుతారట. ఎన్నడైనా మీరు ఆ వేదాలను పూర్తి స్థాయిగా చదివితే అప్పుడు రాయండి, కానీ ఇట్లా వక్ర భాషలు చెప్పకండి. ఇట్లా ఇది దీంతో సనాతన ధర్మం మీద ఎంత విషంగా కిరివాలా? మీరు తెలుగుదేశం మీద విషయం కక్కితే కక్కుకోండి, కానీ సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ తిరుమలలో చేస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళ కొత్త సనాతన ధర్మాన్ని తీసుకొచ్చిండు అంటే ఆయన పవన్ కళ్యాణ్ గుడి కోసం మాట్లాడితే తప్ప, పవన్ కళ్యాణ్ గుడిని కాపాడాలనుకోవడం తప్ప? ఇగో ఇది చేస్తున్నటువంటిది. ఇది మీడియా పేరు మీద జరుగుతున్నటువంటి దాంట్లో, మీడియా పేరు మీద పవన్ కళ్యాణ్ ధరించిన కొత్త అవతారానికి చంద్రబాబే కొట్టి మీరు చంద్రబాబు నాయుడిని విమర్శించుకోండి. పవన్ కళ్యాణ్ ఒకవేళ తప్పు చేస్తే తప్పు మాట్లాడచ్చు, కానీ ఆయన మాట్లాడింది దేనికోసము? దేవుళ్ళను, సనాతన ధర్మాన్ని కాపాడాలని. మరి మీరే మీ ఎడిటింగ్ మీ పేపర్లలో ఇదే వాడెవడో ఉంటాడు కదా, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, సనాతన ధర్మాన్ని నేను మొత్తం తొలగిస్తాను రోజు మీ కళలు ఎందుకు మూగపోయినాయి? మీ గొంతులు ఎందుకు మూగపోయినాయి? మీ కళలు ఎందుకు రాయలేదు? ఇగో ఇది మీ హిందూ వ్యతిరేకత. మీ సిద్ధాంతంలో ఉన్నటువంటి మీ భావజాలంలో ఉన్నటువంటి పచ్చి హిందూ వ్యతిరేకత. మీరంతా పచ్చి హిందూ వ్యతిరేకులు అనేటువంటిది మరొకసారి అర్థమైంది. ఇది సాక్షి పేపర్దా లేకపోతే ఎడిటర్దా ఎవరిది అనేటువంటిది ఒకసారి చెప్పాలి. మీకు నచ్చినటువంటిది పెట్టుకోవచ్చు, కానీ ఇంత దారుణంగా వ్యవహారం చేస్తారా? పవన్ కళ్యాణ్ని విమర్శించాలంటే హిందువులను విమర్శించాలా? బీజేపీని విమర్శించాలంటే హిందువులను విమర్శించాలా? బీజేపీని విమర్శించాలంటే ఒక 10 వేదాలకు సంబంధించిన 10 పద్యాలను చదవండి, దమ్ముంటే చదవండి. ఏ వేదంలో ఏముందో చెప్పండి. ఇట్లా ఈ దేశంలో కమ్యూనిస్టులు ఎంత దారుణంగా ఈ దేశం మీద దాడి చేశారనడానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇవి. మీరు బాధపడ్డా నాకు సంబంధం లేదు. నేను కూడా ఆ సంస్థలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. కేవలం ఇప్పటికీ కూడా మీడియాలో ఎర్ర జెండా, ఎర్ర సిరా ఇప్పటికీ రాజ్యం వెళ్తుందని చెప్పడానికి, ఇప్పటికీ కూడా నిన్న మోడీ గారు చెప్పి చూసిరా కాంగ్రెస్ పార్టీలో అర్బన్ నక్సల్స్ ఉన్నారని. మీడియాలో మొత్తం అర్బన్ నక్సల్సే. ఎడిటర్ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ నుంచి చాలా మటుకు అర్బన్ నక్సల్సే. వాళ్ళ భావజాలమే అట్లాంటిది. దేశ వ్యతిరేకత వాళ్ళకు వెన్నెతో పెట్టినటువంటి విద్య. లౌకికవాదం పేరు మీద హిందువుల మీద, హిందూ ధార్మిక సంస్థల మీద, దేవాలయాల మీద, ఆచారాల మీద, కట్టుబాట్ల మీద మనుస్మృతి అని ఏదో ఒక్కడే మనువు ఉన్నట్టు. అసలు ఎంతమంది మనువులు ఉన్నారో కూడా మీ మనిషికి అందదు, మీ మేధస్సుకు అందదు. ఎంతమంది మనువులు ఉన్నారు, ఎంతమంది మనువుల తర్వాత ఏముందనేది. మనువు చెప్పిందే ఫైనలా? మనువు చెప్పింది ఎంతమంది పాటిస్తున్నారు ఇవాళ ఈ దేశంలో? మనువు చెప్పినటువంటి ఎంతమంది పాటిస్తున్నారు? ఏ మనువు చెప్పింది పాటిస్తున్నారు? ఒకడే మనువు ఉన్నాడా? ఎంతమంది మనువులు ఉన్నారు? అది రాజ్యాంగమా? మనువు చెప్పింది రాజ్యాంగమా? మనువు చెప్పింది హిందువులంతా పాటిస్తున్నారా? లేదే.
అప్పుడున్నటువంటి రాజకీయ అవసరాల కోసం ఒక్కొక్కరు చెప్తారు. ఇప్పుడున్నటువంటి భారతదేశానికి రాజకీయ అవసరాల కోసం మనం రాజ్యాంగం పెట్టుకున్నాం. అప్పుడున్నటువంటి దాంట్లో అప్పుడు రాజ్యాంగంలో అట్లున్నారు, అప్పుడున్నటువంటి కట్టుబాట్లు, అప్పుడున్నటువంటి పరిస్థితులు అట్లున్నాయి. అనేక మంది విదేశీ దౌర్భాగ్యులు మ్లేచ్చులంతా ఈ దేశం మీద దాడి చేస్తే అనేక మంది మహిళలు తమ భర్తలతో పాటు వాళ్లకు లొంగిపోక భర్తలతో పాటు చచ్చిపోయారు. దాన్ని సతీసాగమనం అని ఏదో పేరు చెప్పి ఇంకేదో చేశారు. కానీ అవతల దుండగుడు ఎవరైతే మ్లేచ్చులు వచ్చిరో, ఎవడైతే గజ్నీలు, గోరీలు, టిప్పు సుల్తాన్లు, నిజాంలు ఈ దేశంలో ఉండేటువంటి మహిళల మీద దాడి చేస్తే వాళ్ళంతా వాళ్లకు లొంగడం ఇష్టం లేకుండా సజీవంగా వాళ్ళు కాలిపోయారు. దాన్ని కూడా వక్ర భాష అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మీడియా ముసుగులో ఉన్నటువంటి మేధావులు. వాళ్ళ నేను ఒక్కరిని విమర్శించేటువంటిది కాదు, కేవలం ఆ విష భావజాలాన్ని మాత్రమే నేను చెప్తున్నా. ఇంతకంటే దారుణం ఏముంటుందా? చేతిలో పేపర్ ఉందని ఇష్టానుసారంగా రాసేస్తారా? ఒక బాధ్యత, ఒక పద్ధతి లేదా? కోట్ల మంది వాళ్ళ సాక్షి పేపర్ చదివేటువంటి వాళ్ళందరూ కూడా హిందువులంతా వాళ్ళ సాక్షి పేపర్ బంద్ చేయాలనా? మీ ఇష్టానుసారంగా రాసేసుకుంటారా? ఏది పడితే చేసేస్తారా? ఇక్కడనేమో హిందువులను ఇంత దారుణంగా విమర్శిస్తారు. మీ ఎడిటోరియల్ పేజీలో ఇంత దారుణంగా హిందువులను విమర్శిస్తారా? పవన్ కళ్యాణ్ హిందువుల గురించి మాట్లాడితే ఎస్, ఎవ్వరు హిందువుల గురించి మాట్లాడినా, జగన్ హిందువుల గురించి మాట్లాడినా హిందువులము అంత సున్నిత మనస్కత్తులం, అందరినీ హక్కున చేసుకుంటాం. కానీ లోపల ఉండేటువంటి కుట్రను మేము చెయ్యం. ఇక్కడనేమో హిందువుల గురించి ఇంత విషయం కక్కిర్రు, పైనేమో ఈయన పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచుమాడు, చనిపోయాడు బ్రతుకునని క్రైస్తవ ధర్మం అని చెప్పిందని పైన చెప్తారు. కిందనేమో ఇదంతా వృధా అని చెప్పేసి వీళ్ళే ఎడిటోరియల్ పేజీలో రాస్తారు. ఇంతకంటే దారుణమా? మీరు బీజేపీని విమర్శించాలనుకున్నారు, విమర్శించండి. చంద్రబాబు నాయుడు లేకపోతే ఆమె ఎవరు ఆ బీజేపీ అధ్యక్షురాలను పురంధేశ్వరిని విమర్శించాలనుకున్నారు, విమర్శించండి. లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శించాలనుకున్నారు, విమర్శించండి. పవన్ కళ్యాణ్ జగన్ విమర్శిస్తే మీరు పవన్ కళ్యాణ్ విమర్శించండి. కానీ సనాతన ధర్మం గురించి మీకు ఏం తెలుసు? ఏం తెలియదు. అందులో ఉండే ఒక చుక్క కూడా మీకు తెలియదు. దరిద్రమైనటువంటి వ్యవహారాన్ని మీరు ఇవాళ చేస్తున్నారు. ఇదేనా మీరు చేసినటువంటిది? ఇంతకంటే దారుణమా? ఏది రాజ్యాంగాన్ని బట్టి ఇప్పుడు బీఫ్ తిన్నారనేటువంటి అభియోగాలతో వీర హిందువులంతా కొందరిని వెంటాడి వధిస్తున్నారట. ఏది మీ సాక్షిలో ఎంతమంది బీఫ్ తింటే ఎంతమందిని వధించిరో మీ సాక్షిలో లెక్కలు చూపెట్టండి. ఎంతమంది వధించిర్రు, ఎంతమంది వీర హిందువులు బీఫ్ తిన్నారంటే గోమాతను కాపాడుకోవాలని హిందువులంతా అంటే ఇవాళ సాక్షి పేపర్ వ్యతిరేకిస్తున్నదా? వీర హిందువులంతా బీఫ్ అంట. బీఫ్ ఏంది? గోమాత ఏంది? గోమాతను మేము పూజిస్తాం, మేము పూజించే గోమాతను వధించకూడదని చెప్పుకుంటాం. అయితే తప్ప గోమాతను వధించొద్దని చట్టాలున్నాయి, ఆ చట్టాలు అమలు చేయమని హిందువులంతా అంటున్నారు. అయితే సాక్షి పేపర్ వ్యతిరేకిస్తున్నదా? మీ ఎడిటోరియల్ పేజీ వ్యతిరేకిస్తున్నదా? దయచేసి సమాధానం చెప్పాలి. మళ్ళీ మేము పేపర్లు రాస్తే మీరు వేయరనలా, మీకు 1,00,000 సమాధానాలు చెప్పొచ్చు, కానీ మీరు అందులో వేయరు. కాబట్టి మాకు అవకాశం ఉన్న చోట మేము చెప్తున్నాం. సాక్షి సమాధానం చెప్పాలి. విషయంలో సాక్షి పేపర్ సమాధానం చెప్పాలి. ఎంతమంది వీర హిందువులు ఎంతమందిని వధించిరు, మీ జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు ఎంతమంది బీఫ్ తిన్నారని ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని వధించిరో మీరు లెక్కలు చెప్పండి. మీ సాక్షి పేపర్ తరపున మీ నెట్వర్క్ అంతా ఉంది కదా, మీరు ఎంతమందిని వధించిరో ఒక్కసారి చెప్పండి దమ్ముంటే. లేకపోతే ముక్కు నేలకు రాసి లెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి. ఎస్, మీ చేతిలో పేపర్ ఉందని ఇష్టానుసారంగా ఉంటారా? వక్రీకరిస్తారా? చరిత్ర అంతా పక్కన పోతుందా? మీకు నచ్చినట్టు రాసేసుకుంటారా? హిందువులంటే మనుషులు కదా, వాళ్ళకు మనోభావాలు ఉండయా? వాళ్ళని ఎంత విమర్శించినా వీళ్ళకి సిగ్గు శరం లేదు, వీళ్ళు తిరగబడరు. అదే ముస్లింలను అంటే మాత్రం వాళ్ళు తిరగబడతారనే కదా. ఎందుకంటే ఇదే సేమ్ ఇవాళ సిగ్గు శరం ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒకసారి ప్రవక్తపై ఆలయ పూజారి అనుచిత వ్యాఖ్యలు, దేశవ్యాప్తంగా నిరసనలు, మహారాష్ట్రలో హింసాత్మకం, ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని మజ్లిస్ డిమాండ్ చేసిందంట. మజ్లిసు డిమాండ్ చేసింది. ఇదే మజ్లిస్ నాయకులు బతుకమ్మ మీద, దేవి దేవతల మీద, రాముడి మీద విషం కక్కి గోల్గోలని రాముడిని, సీతను, దేవి దేవతలను ఇష్టానుసారంగా మీరు తిట్టిన రోజు ఏడవైరు. అంటే మీరు ఇతరులను తిడతారు, మిమ్మల్ని తిడితే అల్లర్లు చేస్తారా? లేదా మిమ్మల్ని విమర్శించొద్దా? కానీ హిందూ దేవీ దేవతలను మాత్రం, సనాతన ధర్మాన్ని మాత్రం మీరు ఇష్టానుసారంగా తిడితే మేము పడి ఉండాలనా? ఇది భారతదేశం యొక్క ప్రజాస్వామ్యమా? ఇదే రాజ్యాంగమా? ఇది లౌకికవాదమా? ఇది మీ మజ్లిస్ చెప్పేటువంటి విధానమా? ఇంతకంటే దారుణం ఇంకేముండదా? ఆలోచించాలి, ప్రజలంతా ఆలోచించాలి. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇదే మజ్లిస్ నాయకులు సిగ్గు లేకుండా డిమాండ్ చేయడం అంటే మజ్లిస్ నాయకులు వాళ్ళ మతాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేసినా తప్పలేదు, ఇతరులను కించపరిచినా తప్పలేదా?
అయితే వీళ్ళు వాళ్ళని కించపరచాలా? ఎస్, ముందుగాల మజ్లిస్కు సంబంధించినటువంటి వాళ్ళు ముక్కు నేలకు క్షమాపణ చెప్పండి. ఈడ వీడియోలు కనబడుతున్నాయి, కోర్టులో ప్రూవ్ చేయలేకపోవచ్చు. ప్రభుత్వాలు మీ సొల్లు తాగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు మీకు ఏం చేయకపోవచ్చు. మీ మోచేతి నీళ్లు తాగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు సిగ్గులేని హిందువులంతా కూడా ఇవాళ బతుకుతున్నారు కాబట్టి, చీము నెత్తురు లేకుండా 700 సంవత్సరాల బానిసత్వంలో బతుకుతున్నారు కాబట్టి ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. వరుసగా ఈ దేశంలో పనికిరాని అనేక సాంప్రదాయాలు, దుష్ట సాంప్రదాయాలు ఈ దేశం మీద పెట్టిన తర్వాత హిందువులకు సిగ్గు లేకుండా పోయింది. ఏం చేయలేరు, బతికితే చాలనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళంతా మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యం పేరు మీద. ఇది మహారాష్ట్రలో హింసాత్మకమైతే వీళ్ళేమో ఎంతమంది బీఫ్ తిన్నారని ఎంతమందిని వధించారు లెక్కలు చెప్పండి సాక్షి వాళ్ళు, లెక్కలు చెప్పండి సాక్షి వాళ్ళు, లెక్కలు చెప్పాలి. సనాతన ధర్మం అనే మాటను హిందూ మతానికి పర్యాయపదంగా నేను ముమ్మాటికి సనాతన హిందూనే, నా ప్రాణాన్ని అడ్డు పెట్టుకొని సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. తప్పేమున్నది? మరి సనాతన ధర్మాన్ని రూపు లేకుండా రూపుమాపుతామన్నటువంటి స్టాలిన్ విషయంలో, ఉదయనిధి విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇగో ఇవి మీ పైన వ్యతిరేకత, ఇది మీ మనసులో ఉండేటువంటి విషం. మీ మనసులో ఉండేటువంటి విషయానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకొకటి లేదు. అయితే మిమ్మల్ని విమర్శించొద్దా? మీరు మీ స్థానంలో ఉంటే, మీరు మీ చేతిలో పేపర్ ఉందని ఇష్టానురాతంగా రాతలు రాస్తే మిమ్మల్ని ఎవరిని విమర్శించొద్దా? ఇది సాక్షి విధానమా, వైఎస్ఆర్సీపీ విధానమా, ఇది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమా? చెప్పాలి. అంటే మిమ్మల్ని అడిగేటోళ్ళు లేడని ఏది పడుతుంది రాస్తారా? మీరు ఇది రుజువు చేయాలి. ఇది రాహుల్ సాంకృత్యాన్ని రాసిండా, మీరు రాసిరా? ఇవాళ ఈ దమ్ముంటే మీ సాక్షి టీవీలో డిబేట్లు పెట్టి ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రం ఎక్కడిది, ఏ శ్లోకము ఎక్కడున్నది, దానికి అర్థం ఏమిటి, ఋగ్వేదం చదివినటువంటి వాళ్ళని తీసుకురండి, ఈ రాహుల్ సాంకృత్యాన్ని తీసుకురండి, మీ ఈ ఎడిటర్ని తీసుకురండి, సాక్షి వాళ్ళందరూ అక్కడ కూర్చోండి. లేకపోతే ముక్కు 3 మూరలు రాసి క్షమాపణ చెప్పండి. మీకు చేతిలో పేపర్లు ఉందని జర్నలిస్టులు అనేటువంటి పేరుతోటి హిందువులను ఇష్టానుసారంగా విమర్శించేస్తే సరిపోతుందా? దేశ వ్యతిరేకత కార్యకలాపాలు చెప్పేస్తే అయిపోతుందా? వర్ణాశ్రమ ధర్మం పేరుతో ఆ మానవ అసమానతకు పెద్దపీట వేసి స్త్రీ స్వాతంత్రాన్ని నిరాకరించే మనుస్మృతిలో కూడా సత్యవాక్పాలన ఎక్కడ ఉంది? వర్ణాశ్రమ ధర్మం పేరుతో మానవ అసమానత ఎక్కడున్నది? ఎవడు చేసిండు మానవ అసమానత ఎక్కడున్నది? చూపెట్టండి మనుస్మృతిలో. ఎవరి వాళ్ళ మనుస్మృతి? ఇవాళ అట్టరానితనం మనుస్మృతి చదివినటువంటి వాళ్ళే చెప్పిరా? అంటరానితనం మనుస్మృతి వాళ్ళే చెప్పిరా? ఇవాళ మరి అంతా ఒకటే అనుకునేటువంటి ఇదే కదా, ఇది పక్కన పెడదాం. మరి ముస్లింలలో ఎన్ని శాఖలు ఎందుకున్నాయి? షియాలు, సున్నీలు, వాళ్ళు వీళ్ళు, పఠాన్లు, గిటాన్లు, 40 రకాల కులాలు ఎందుకున్నాయి? వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మసీదులు, దర్గాలు ఎందుకున్నాయి? వాళ్ళల్లో ఎందుకు ఒకళ్ళు పీరీలు చేస్తారు, ఒకళ్ళు చేయొద్దంటారు, ఒకళ్ళు ఇంకేదో చేస్తారు, ఇంకొకరు చేయొద్దంటారు. ఎందుకు వాళ్ళల్లో తేడాలు ఉన్నాయి? ఇవాళ క్రిస్టియన్లలో 1,00,000 ఉన్నాయి శాఖలు, 1,00,000 ఉన్నాయి. అట్లాంటి 1,00,000 శాఖలు ఎందుకున్నాయి? ఒకడు పెంతెకోస్తు అంటాడు, ఒకడు ఇదంటాడు, ఒకటి అదంటాడు, అసలు సంబంధం లేదంటాడు, ఏహాన్ అంటాడు, ఒకడు ఏస్ అంటాడు, ఏది పడితే మాట్లాడతాడు. దానిపైన మీకు మాట్లాడేటువంటి దమ్ము ఎందుకు లేదు మీకు దమ్ము? మనుస్మృతి నువ్వు ఎన్నడు చదివినావు? ఏ మనుస్మృతి చదివినావు? ఏ మనుస్మృతిని ఇవాళ పాటిస్తున్నారు? మరి ఏ మనుస్మృతిని ఇవాళ పాటిస్తున్నారు? ఇవాళ భారతదేశ రాజ్యాంగం 75 సంవత్సరాల్లో మనుస్మృతితో పాలిస్తున్నారా? రాజ్యాంగం పాలిస్తున్నదా? మరి ఇవాళ రాజ్యాంగం పాలిస్తుంటే మనుస్మృతి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మనుస్మృతి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏ స్కూళ్ళన్నా మనుస్మృతి ఉంది కాబట్టి నువ్వు పక్కకు పోయి కుసమ్మని ఎవరన్నా ఏదైనా స్కూల్లో చెప్పిరా? ఇగో ఇవి మీరు చేస్తున్నటువంటి దాడులు. ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏమిటన్న ప్రశ్న సాధారణ ప్రజల మెదళ్లను ఎక్కడ తొలవట్లేదు. కేవలం వామపక్ష భావజాలం ఉండి ఈ దేశ వ్యతిరేక బీజాలను పెంచుకొని ఈ దేశంలో పుట్టని, ఈ దేశానికి సంబంధం లేని, ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను అర్థం చేసుకోలేనటువంటి కొందరు మేధావులు అనుకునేటువంటి మెదళ్లలో మాత్రమే ఈ పురుగు తిరుగుతున్నది. సాధారణ ప్రజలకు స్పష్టత ఉన్నది. మీరు మెదళ్ళు పురుగు తిన్న తర్వాత మీ ఇష్టానుసారంగా మీరు ఎట్లా పడితే ఎట్లా రాయడం అనేటువంటిది వేదాల్లో సనాతన ధర్మం అనే మాటను ఎక్కడ వాడలేదని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు?
శాశ్వతమైనదే ప్రస్తావనదట. ఉషస్సు సత్యం, సూర్యుడి సత్యం. మరి సూర్యుడిని పూజిస్తాం, చంద్రుడిని పూజిస్తాం, గ్రహాలను పూజిస్తాం, అవన్నీ కూడా ధర్మంలో ఉన్నాయి కదా. ఋషులు చెప్పింది అదే కదా. మరి మీరు సైంటిస్టులు అంటారు, మేము ఋషులు అంటాం, అంతే తేడా. ఇక్కడ అదే ఉన్నది కదా. సో దీనికి సమాధానం సాక్షి వాళ్ళు చెప్పుకోవాలి. సాక్షి పేపరు ఇది చెప్పిన దానికి సాక్షికి సంబంధం ఉందా లేదా, వైసీపీకి సంబంధం ఉందా లేదా, లేకపోతే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకోదా అంటే చెప్పుకోవచ్చు. కానీ ఇట్లా విషయం కక్కేది, ఇది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం, మీరు చెప్పిన దానికి మా సమాధానం, ఇది మా సమాధానం. మతాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రమే రుద్దిందనడానికి రుజువు. మరి మజ్లిస్ వాళ్ళు ఎప్పుడు వచ్చింది, అక్కడ ఎంఐఎం ఎప్పుడు గెలిచింది, మజ్లిస్ ఎంఐఎం ఎప్పుడు వచ్చింది రాయి, మరి దాని ఎందుకు రాయలేదు. మజ్లిస్ ఎప్పుడు వచ్చింది, ముస్లిం లీగ్ ఎప్పుడు వచ్చింది. ముస్లింలకు దేశ విభజన అప్పుడు ఈ దేశం కలిసి ఉండాలన్నా వ్యతిరేకంగా ఉండాలని ముస్లింలకు ఓట్లేస్తే ఎంతమంది ముస్లింలు దేశంకి అనుకూలంగా చేశారు భారతదేశానికి, చరిత్రది. ఎందుకంటే మీకు చెప్ప చేత కాదు. అప్పట్లో ఎంతమంది, ఇవాళ హైదరాబాదు, చెన్నై, ఏదైతే మద్రాస్ ప్రావిడెన్సు, హైదరాబాద్ రాష్ట్రము, బొంబాయి, మైసూరు అన్ని ప్రావిన్స్లలో కూడా ముస్లింలంతా 90% మంది ముస్లింలు ఇవాళ హిందువులకు వ్యతిరేకంగా ఓటేసిరా లేదా. 1947 కంటే ముందు జరిగినటువంటి ఈ వ్యవహారం పైన మీ సాక్షి పేపర్లో రాయండి, మీ సాక్షి పేపర్ టీవీలో రాయండి, డిబేట్లు చేయండి. ఇంత విచ్చలవిడితనమా మీరు, జర్నలిజం పేరుతోటి ఇంత విచ్చలవిడితనమా, ఇంత విచ్చలవిడిగా రాస్తారా, ఇదేనా మీరు చేసేటువంటి వ్యవహారం. మరి ఓ పక్కనేమో వీళ్ళు ఇట్లా చెప్తారు, ఇంకొకరేమో ఇట్లా చెప్తారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్తారు, వీళ్ళకి నచ్చింది వీళ్ళు చెప్తారు. ఈ దేశం ఎవరి మీద ఎవరి కోసం పుట్టింది, లక్షల సంవత్సరాల చరిత్రను, వేల సంవత్సరాల చరిత్రను మీ విషపు రాతలతోటి సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో విదేశీ భావజాలపు కుట్ర, మీ మెదళ్ళంతా చితికిపోయి ఇంత దారుణంగా రాస్తారా, ఇంత అన్యాయంగా చేస్తారా, ఇంతకంటే అన్యాయం ఉంది.